చెకుముకి కిడ్స్. హాయ్ పిల్లలు, ఈరోజు మనము బాల హనుమంతుని గురించి ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. చాలా ఏళ్ల క్రితం పచ్చని అడవులు, చల్లని గాలి, పవిత్రమైన నదులు ఉన్న ఒక అందమైన ప్రాంతముండేది. దాని పేరే అంజనాద్రి. ఆ అడవిలో అంజనాదేవి అనే మంచి మనసున్న వానరమాత ఉండేది. ఆమె ప్రతిరోజు మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజించేది. నాకు ఒక మంచి గుణాలు ఉన్న బాలుడు కావాలి అని కోరుకునేది. తన కోరిక ఫలించి ఒకరోజు ఆకాశంలో గాలి మెల్లగా వీచింది. వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంజనాదేవి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, ఓ అంజనాదేవి, నీ భక్తికి నేను మెచ్చాను. నీకు ఒక అద్భుతమైన బాలుడు పుడతాడు అని వరమిస్తాడు. అలా ఒక మంచి రోజు ఒక చిన్న వానర బాలుడు పుట్టాడు. అంజనాదేవి ఆ బాలుడిని చేతుల్లోకి తీసుకొని ఆనందంగా నవ్వింది. నా బిడ్డ అని ముద్దు పెట్టింది. ఆ బాలుడే మన బాలహనుమ. బాలహనుమ చాలా చలాకీగా ఉండేవాడు. చెట్టు మీదికి ఎక్కేవాడు, కొమ్మల మీద ఊగేవాడు, పక్షుల వెంట పరిగెత్తేవాడు. అంజనాదేవి ఎప్పుడూ చెప్పేది, బిడ్డా, నీకు శక్తి ఎక్కువ, కానీ దాన్ని మంచి పనులకే వాడాలి అని. బాలహనుమ నవ్వుతూ తల ఊపేవాడు. ఒకరోజు ఉదయం తెల్లవారుజామున నిద్రలేవగానే ఆకాశంలో బంగారు రంగులో పెద్దగా మెరిసే సూర్యుడు కనిపించాడు. అయ్యో, ఎంత పెద్ద మామిడి పండు అని అనుకున్నాడు. అతనికి ఆకలి వేసింది. ఈ పండుని ఈరోజు ఎలాగైనా తినాలి అని అనుకుంటూ ఒక్కసారిగా ఆకాశం వైపు దూకాడు. చాలా వేగంగా సూర్యుని వైపు దూసుకెళ్తున్నాడు. పక్షులు ఆగిపోయాయి, మేఘాలు కదిలాయి. దేవతలు ఆశ్చర్యపోయారు తన వేగం చూసి. మన బాలహనుమ సూర్యుని దగ్గరకు చేరుకొని సూర్యుణ్ణి అమాంతం మింగేయాలని చూస్తున్నాడు. అప్పుడు భూగ్రహం మొత్తం చీకటి కమ్ముకుంది. ఇది గమనించిన ఇంద్రభగవానుడు ఆ బాలుణ్ణి ఆపకపోతే లోకం మొత్తం సూర్యుడు లేక చీకటి అవుతుంది అని ఇంద్రుడు ఒక మెరుపు ఆయుధాన్ని బాలుడివైపు విసిరాడు. బాలహనుమ కింద పడిపోయాడు. ఇది చూసిన వాయుదేవుడు చాలా బాధపడ్డాడు. అతని బాధతో ప్రపంచమంతా గాలి ఆగిపోయింది. ప్రాణులు, మనుషులు అందరూ ఇబ్బంది పడ్డారు. అప్పుడే దేవతలందరూ బాలహనుమ దగ్గరకు వచ్చారు. స్పృహ కోల్పోయిన బాలహనుమని చూసి ఆశీర్వదించారు. అప్పుడు బాలహనుమకి మెళకువ వచ్చింది. బ్రహ్మదేవుడు హనుమతో ఇలా అన్నాడు, బాలహనుమ, నీకు అపారమైన శక్తి ఉంది. ఇంద్రుడు అన్నాడు, నీ ధైర్యంతో అన్యాయాన్ని ఎదుర్కొంటావు. అందరూ దేవతలు తమ ఆశీర్వాదాలు ఇచ్చారు. బాలహనుమ మెల్లగా లేచి తల వంచి అన్నాడు, నా శక్తిని ఎప్పుడూ మంచి పనులకే వాడతాను. అంజనాదేవి ఆనందంగా తన బిడ్డను ఆలింగనం చేసుకుంది. అప్పటినుంచి బాలహనుమ శక్తివంతుడిగా మాత్రమే కాదు, వినయవంతుడిగా, ధైర్యవంతుడిగా, మంచి మనస్సున్నవాడిగా పెరిగాడు. పిల్లలు, ఈ కథ మనకి చెబుతున్నదేమిటంటే, మనకు ఎంత శక్తి ఉన్నా వినయంగా ఉండాలి. ఆ శక్తిని ఎప్పుడూ మంచి పనులకే ఉపయోగించాలి. అప్పుడే మనము నిజమైన హీరోలం అవుతాం. హాయ్ పిల్లలు, మరిన్ని వీడియోస్ కోసం చెకుముకి కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.